తెచ్చాము. ఫైనల్లీ నా ఐఫోన్ 15 Pro Max అయితే వచ్చేసింది. చాలా టెన్షన్ సస్పెన్స్ తర్వాత నా ఫోన్ నా చేతిలో వచ్చిందనమాట. సో అదైతే నేచురల్ టైటానియం కలర్ అనుకున్నాను, కానీ ప్రతి చోట అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల నాకు ఆ కలర్ దొరకలేదు అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో ఆ కలర్ దొరికిందంట. సో ఐఎమ్ సో హ్యాపీ. అనుకున్న కలర్ అయితే వచ్చింది. కలర్లో కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నాం, బట్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. బట్ అనుకున్న రీతిలో అనుకున్న కలర్ అనుకున్న వేరియంట్ అన్నీ దొరికేసాయి అనమాట. థ్యాంక్ గాడే కాదు, ఇంకా వేరే వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫస్ట్ వెళ్ళి నా ఐఫోన్ 15 Pro Max అన్బాక్సింగ్ చూసేసేయండి. దాని తర్వాత పెళ్లి వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేసేస్తాను. ఐఫోన్ 15 Pro Maxలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వైట్, బ్లాక్, బ్లూ, న్యాచురల్, టైటానియం. వైట్ బ్లాక్ జనరల్గా మనం ఆల్రెడీ చాలా ఫోన్స్లో యూస్ చేస్తాం కాబట్టి, సో రేర్గా కొంచెం బ్లూ, న్యాచురల్, టైటానియం. సో న్యాచురల్ టైటానియం ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాను, తర్వాత బ్లూ చూడొచ్చు అనుకున్నాను. ఆబ్వియస్లీ న్యాచురల్ టైటానియం దొరికేసింది అనమాట. సో మనకి ఇక్కడ కలర్ చూడడానికి మీకు ఎక్కువ సన్లైట్లో వైట్గా కనిపిస్తుంది, కానీ అది నార్మల్ లైట్లో మనకి సిల్వర్ షేడ్లో కనిపిస్తుంది. సో నేను వీడియోలో ఎక్కడైనా అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు. అండ్ మెయిన్ హీటింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ కొంచెం ఎక్కువగా హీట్ అనిపించింది 1-2 days. తర్వాత ఇంకా అంత ఏమలేదు. ఫోన్ సెటప్, ఫోన్ స్టార్టింగ్ యూస్ చేసినప్పుడే వచ్చిన తర్వాత అయితే నాకు ఏమనిపించలేదు. పర్లేదు, బాగానే ఉంది, లైట్ వెయిట్గా ఉంది. ప్రో మ్యాక్స్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపిస్తే ఇదైతే లైట్ వెయిట్గా అయితే ఉంది. జనరల్గా ఏదైనా పెళ్ళి ఇంట్లో ఫస్ట్గా కనిపించేది ఏదంటే హడావిడి, దాని తర్వాత స్వీట్స్, స్నాక్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. సో అలాగా మా ఇంట్లో స్నాక్స్ చేస్తున్నాను అనమాట. స్వీట్స్ అయితే మాత్రం మేము బయట ఆర్డర్ చేయించేసుకున్నాం తెలిసిన వాళ్ళ దగ్గర. వాళ్ళు స్వీట్స్ చాలా బాగా చేశారు. అండ్ స్నాక్స్ అయితే మాత్రం ఒక ఐటెం మా కుమారి మా ఇంట్లో చేస్తుంది. దానికి నేను మా తమ్ముడు కొంచెం హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో రెసిపీ గురించి అడిగితే మా అప్డేటెడ్ ఫెలోస్ ఏం చెప్పారంటే, యూట్యూబ్ ఉంది కదా, అందులో చూసి నేర్చుకో, మేము అక్కడే నేర్చుకున్నామని సమాధానం చెప్పారు. బట్ ఫైనల్లీ ఆ రెసిపీ అయితే చెప్పారనమాట. రెసిపీ వినడానికి ఈజీగానే ఉంది, కాకపోతే ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ చేయడానికి కొంచెం కష్టం. కేజీ మైదా పిండికి 1/2 కిలో బొంబాయి రవ్వ, 1/2 కిలో డాల్డా తీసుకొని అది కొంచెం హాట్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఎండుమిర్చి పౌడర్ ఉంటుందంట, లేకపోతే సేమ్ ఎండుమిర్చి తీసుకొని వాటి పౌడర్ చేసేసుకొని, సో కొంచెం కారం 1 స్పూను, కొంచెం ఉప్పు, కొంచెం వాము, ఇవి వేసుకొని కలుపుకొని ఒక పిండిలా చేసుకున్నారనమాట. ఆ వాటిని షేప్ చేయడం ఒక పెద్ద టాస్క్. అండ్ ఇందులో కొంతమంది కరివేపాకు పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారంట. కరివేపాకు పౌడర్ కొంచెం ఆప్షనల్. సో కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. మామూలు కరివేపాకు పౌడర్ కూడా వేశారు. అవేం పెద్దగా కనిపించట్లేదు. మొత్తం కలిపేశాక పిండి మొత్తం ఇలా గట్టిగా కలుపుకొని, మరీ గట్టిగా కాదు, చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకొని వాటిని షేప్ చేయాలి. ఆ షేప్ అస్సలు రాలేదు. నేను ట్రై చేసాను కానీ అస్సలు రాలేదు. ఆ గోరుమిట్టీలు చేయడంలో హెల్ప్ చేసాం కానీ మా వాళ్ళకి కాలేదు, ఆ షేప్ అసలు రాలేదు. కాబట్టి సో ఇంకొకలా హెల్ప్ చేద్దామని నేను మా తమ్ముడు ఫిక్స్ అయిపోయాం. సో అవి ఫ్రై చేసే పని మేము తీసుకున్నాం అనమాట. కాసేపు నేను, కాసేపు మా తమ్ముడు, కాసేపు మా పెద్దమ్మ, అలా ముగ్గురు కలిసి కూర్చొని ఆ టాస్క్ని అయితే ఫైనల్గా కంప్లీట్ చేసాము. అవన్నీ షేప్ అన్నీ మా కుమారి చేసేసింది. అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసి మా తమ్ముడు అన్నీ ఎక్కడి వరకు అన్నీ నీట్గా పేర్చి ఎక్కడ సర్దుతున్నాడు అనమాట. పుత్రరత్నం. తమ్ముడు అంతలాగా బుద్ధిమంతుల్లా పనిచేసేస్తుంటే అక్కలకి ఎందుకు నచ్చుతుంది? అబ్బే చూడ్డానికి అస్సలు బాగోదు. మా తమ్ముడు ఇక్కడ 1కి 2 సార్లు ఎందుకు లెక్క పెడుతున్నాడంటే నేనే కావాలని వాడిని కన్ఫ్యూజ్ చేస్తాను అనమాట. సో అందుకే వాడికి డబల్ వర్క్, సో నాకు డబల్ ఫన్ అనమాట. ఒక రేంజ్లో కన్ఫ్యూజ్ చేసేసి వాడికైతే మాత్రం పని డబల్ చేసాము. దీని తర్వాత మేము ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చేస్తే అవి తీసుకురావడానికి వెళ్ళాము. దాని తర్వాత రేపటి నుంచి కార్డ్స్ పంచడం, టెక్నికల్గా కొన్ని కార్డ్స్ అయితే పంచడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. హైదరాబాద్ ఇంకా మిగతా ఊళ్ళో. ఫైనల్గా మేము సెలెక్ట్ చేసిన శాంపిల్ కార్డ్ అయితే వచ్చేసింది అన్నమాట. ప్రింటింగ్తో అయితే ఇది ఎలా ఉంది. కొన్ని కార్డ్స్ ఆల్రెడీ ప్రింటింగ్ నుంచి వచ్చేసాయి, అన్నిటికీ పసుపు రాస్తున్నారు. రేపైతే మేము ఈ కార్డ్స్ అయితే కొన్ని కార్డ్స్ తీసుకొని హైదరాబాద్లోని పంచడానికి స్టార్ట్ చేస్తాం. అలాగో హైదరాబాద్ వెళ్తాం కదా, అక్కడ ఫ్రెండ్స్కి పంచడానికి స్టార్ట్ చేద్దాం అనమాట. అండ్ మావయ్య, బాబాయిలు వీళ్ళందరూ కలిసి భీమవరంలో, తణుకులో, విజయవాడలో ఇంకేనన్నిటికీ పిలుపులు స్టార్ట్ చేస్తారు. అక్క బావ పెళ్లి షాపింగ్ అక్కడ హైదరాబాద్లో చేస్తారట. అండ్ మేమందరూ కూడా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కదా, సో హల్దీ, మెహందీ, సంగీత్ ఇంకా ఎక్సెట్రా ఫంక్షన్స్ అన్నిటికీ షాపింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే చేద్దాం అనుకున్నాం. కొన్ని షాపింగ్ ఆల్రెడీ చేసాము, ఇంకొంచెం షాపింగ్ హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నాము. సో రేపటి నుంచి అయితే మాత్రం ఫుల్గా హైదరాబాద్లో మస్తు చేయాలనుకున్నాము. 2 days అనుకున్నాం ప్లాన్. ఎక్స్టెండ్ అయితే 3 days ఉంటాం, మ్యాక్సిమం 3-4 days ఉంటాము. సో చూడాలి, హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేయాలి, ఇంకా మంచి కలెక్షన్ ఆఫ్ బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాము. అండ్ కార్డ్ అయితే చూపించంటే లాస్ట్ వీడియోలో నేను చూపించినట్టే సేమ్ ఇదే కార్డు.
అండ్ లోపల అయితే మాత్రం మ్యాచింగ్గా గ్రీన్ కలర్ అయితే ఈ ప్రింటింగ్ వచ్చింది. డీటెయిల్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. రేపటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కూడా అన్నీ కూడా హైదరాబాద్ వ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మా ఉమ్మ బర్త్డే కూడా ఉంది. ఉమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేము హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాము. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే వస్తాయి. మీరైతే ఈ వీడియో చేసేసరికి పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి పెళ్ళి 17th. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 days తర్వాత నుంచి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను అనుకుంటా. బట్ మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సంగీత్, హల్దీ ఇవన్నీ కూడా సూపర్ ఎంజాయ్మెంట్ కూడా చేసాము అనమాట. అవన్నీ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా ఫన్, షాపింగ్, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే చూద్దాం. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్. బాయ్.